నాకు చాలా ఇష్టమైన మాట, నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ప్రభువును అంగీకరించిన ఆ తొలి దినాల్లో పెద్దగా అవగాహన కానిటువంటి అంశం. ప్రభు సేవకు సమర్పించుకుని విదేశాల నుంచి తిరిగి వచ్చేస్తూ ఇండియా రావడానికి ఎదురు చూస్తున్న సమయంలో ఒక రాత్రి థియాలజీ నాకు తెలియదు, వాక్యం నాకు తెలియదు, బైబిల్ పెద్దగా చదవలేదు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని అడిగినప్పుడు ఒకే మాట చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా ఎవరినైనా కలిసినా, మొదటిసారి ఎవరిని కలిసినా వారికి చెప్పు, నేను వారిని ప్రేమిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంటూ ఈ ఖర్చ తెలుగులో యేసు ప్రభువుకు మీరంటే చాలా ఇష్టంగా చెప్పుకుంటారు. ఆ విషయాన్ని నేను చాలా ఆశపడుతున్నాను. ప్రేమ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రేమ గురించి మాట్లాడాలి. చప్పట్లు అంటే ఒక చెట్టు కుదరదు, రెండు చెట్లు కలవాలి కదా. అలాగే ప్రేమ విషయంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒక దినమునకు పాలు రాత్రి మాదిరిగా, అలాగే నాణ్యమునకు రెండు ప్రక్కల మాదిరిగా. ప్రభు కూడా చెప్పారు, రెండే మార్గాలు అనుకున్నా. అయితే వెలుగు లేకపోతే చీకటి, అయితే మరణం లేకపోతే జీవం, అయితే మేలు లేకపోతే కీడు అని చెప్పినట్టుగా ఆత్మ సంబంధమా శరీర సంబంధమా మధ్య మార్గాలు సంఘానికి ఎక్కడ ఉండవు. అయితే ఒకటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి. మధ్యాకాశమైన వచ్చేటప్పటికి మధ్య మార్గంలో గోడ మీద పిల్లువాటంగా ఉన్నవారు అస్సలు ఎత్తపడాలి, అటు ఇటు తేలిపోవాలి. బలం పొందిన వారు ఇంకా బలం పొందుతుండాలి. బలహీనుడు బలహీన దగ్గరికి పరిగెత్తి ప్రార్థన ద్వారా బలం పొందుకుంటూ ఉండాలి. సో దేవుని ప్రేమ గురించి లేదా ప్రేమ గురించి మాట్లాడుతూ ఆ ప్రేమను రెండు భాగాలుగానే విడదీశారు. ఆ భాగాలు లేకుండా చదివిస్తుంటే మీకు అర్థమైపోతాయి. దైవజనుడు ఆత్మీయ బిడ్డల చెవిలో చెప్పిన సమయానికి నేను ముగించేలాగా, ఆ సమయం మీకు తెలియదు కదా, ముగించేలాగా పరిశుద్ధాత్మ మనసులోనే ప్రార్థన చేసుకోవాలి. కొంచెం ముందుకు జరగండి, కాస్త ముందుకు జరగండి. ఎవరైనా వస్తే కూర్చుంటారు. ఈ రోజుకి ఈ మళ్ళీ వారానికో మరొక సమయానికో వచ్చేస్తాయి. చల్లగా నో ప్రాబ్లం. ఓకే, వచ్చినారు. నేను చదువుతున్నాను, చూడండి. మీరు కూడా నాతో కలిసి చదవండి, ఏం పర్వాలేదు. నాకు వచ్చిన బాగా చదువుతాను, లేదా కొరత జ్ఞాపకం చేయడానికి నేను సిద్ధపడతాను. మొదటి వచ్చిన భాగం ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో 1-3 వచ్చిన యెహోవా వాక్కు ఇదే. ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులకందరికీ దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. యెహోవా ఇలా కొనసాగించుచున్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారై జనుల అరణ్యములో దయ పొంది కనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదును అని అనుచున్నాను. 3వ వచనం, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ 3వ మాట మీద నేను మనసు పెట్టాను. మరొక వచ్చిన భాగం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మాట వస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. ఇర్మియా గ్రంథంలో మాట వస్తే ఇశ్రాయేలు అని, నా ప్రజలు నేను వారి దేవుడు అన్నట్టు రోషంగా నిలిచి చదివేశాను. కృపాకాలము యేసు ద్వారా వచ్చే టైంకి దేవుడు లోకం అంటే అందులో ఇశ్రాయేలు వారు వస్త్రాలు మాత్రమే కాకుండా అందరూ, ఆయన అందరికీ దేవుడుగా ఉండాలనుకున్నాడు. అందరినీ తాను ప్రజలుగా చేసుకోవాలనుకున్నాడు. అందరూ మార్మల్స్ పొందితే చాలు, ఇజ్రాయేల్తో పాటు అన్ని జనులు కూడా నా మహిమలో ఉంటారు, నేను పిలుచుకుంటాను అన్నాడు ఆయన. సో ఈ మొదటి రోజున చూస్తే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అని ఎవరో చెప్తారు కాదు, ఆయనే చెప్తున్నారు.
దేవుని మాట అవునంటే అవునంటే. ఆకాశములు తొలగిపోయిన, భూమి గతించిపోయిన నా మాట నిత్యము నేను ఉంటాను. ఆడిన మాట తప్పను, నేను మాట ఇచ్చిన వాళ్ళను నమ్మదగిన వాడను. కనుక దేవుని నమ్మిన వారు ఆయన మాటను కూడా నమ్మకం చేతగవాలి. ఆయన మాట అవునా కదా ఏమో జరిగింది అంటే ఇంకా విశ్వాసంలో పెరగాలి, ఇంకా ప్రార్థన ఎదగాలి. ఆయన మాటను ఉన్నట్టుగా చిన్న బిడ్డ తల్లిని నమ్మినట్టు నమ్మేసేదండి. రెండవ వచన భాగం చూస్తే రెండవ ప్రేమలో రెండవ భాగం అది ఎక్కడ కనిపిస్తుంది? ద్వితీయోపదేశకాండం. అంటే పాత నిబంధనలో ఒక మాట దేవుడు మనం ప్రేమిస్తున్నాడని, కొత్త నిబంధన అంటే పరిశుద్ధ గ్రంథాన్ని పెంచుకుంటున్న కొత్త నిబంధన భాగంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని ఆ మాట. మన పాత నిబంధనలో దేవుడు మన నుంచి ఏదో కోరుకున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, మన నుంచి ఏదో కోరుకుంటున్నాడు. పాత నిబంధనలో ఒక మాట, కొత్త నిబంధనలో ఒక మాట చూసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. స్తోత్రంగా కూడా 10వ అధ్యాయం 12, 13, 14 వచ్చిన చూడండి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందును అనే మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? చూడము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు కూడా నీ దేవుడైన యెహోవావే, ఆయన సొంతం, ఆయన దానికి అధికారి. సోదరుగా సో ఇక్కడ మాట చూస్తే దేవుని పట్ల మొదట దేవునికి సొత్తైన ఇశ్రాయేలైన దేవుడు మహాకరికరముతో అందరికీ నేను ప్రభుగా ఉండాలి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఏ ఒక్కరు నశించుకోవటం ఇష్టం లేదన్న లేఖన రాయించినటువంటి ఆ దేవుడు ఈ సీక్వెన్స్ ఎలా రాసిన చూడండి. మొదట ప్రభు పట్ల మనం భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు ఎప్పుడైతే లోపిస్తాయి మనం త్రోవ తప్పిపోతాం. లోకద్రోవులుగా దైవాత్మ నడిపింపు ద్రోవులను తప్పిపోతాం. కనుక ముందు మాటదే యెహోవాకు భయపడి. ఈ భయం ఆయన కళ్ళల్లో ఎరుపును చూసా, ఆయన చేతుల్లో కొరడ చూసా, ఆయన మహా ఆకారాన్ని చూసా. భయం అంటే అపారమైన గౌరవం. చూడగానే తలవంచి నమస్కారం చేసి అలా కాళ్ళ మీద పడి పొందిపోతే లేనాయన అంటూ వేసుకుంటే చర్చిల వారి వల్ల గడగడ వణిగిపోవడం. ఆయన పరిశుద్ధత, ఆయన తేజస్సు, ఆయన పవిత్రత, ఆయన అగ్ని, ఆయన మహిమ, దానిని బట్టి మనం గడగడ అలాంటి భయంతో ఉండాలి. స్తోత్రంగా రెండు రకాల భయం. సంఘానికి మొదటి భయం అంటే కళ్ళలో ఎరుపు, ఆయన పొంకరింపు, ఇంకేముంది అని చేసేస్తాడు అందగాడు. ఆయన దేవుడు కనుక నేను భయపడాలి, ఆయన దేవుడు కనుక నేను పూజించాలి, ఆయన దేవుడు కనుక నేను ఆయన ముందు సాగిపడాలి. స్తోత్రంగా సో భయం అంట. తర్వాత ప్రేమ కనుక మన సబ్జెక్టు అలాగ ఆయన మార్గంలో అన్నింటిలో నడచొచ్చు. ఆయన నన్ను ప్రేమించి మొదట శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. నూతన నిబంధనలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు ఆయన కోరుకుంటున్నాడు ఏమని? నీవు నన్ను మోషే ద్వారా ప్రజలకు చెప్పేస్తున్నాడు. ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో సేవించాలి. ఇదే మాట యేసు ప్రభు నూతన నిబంధనలు చెప్పారు. యేసు ప్రభు చెప్పారని యోహాను భక్తులు సువార్త రాసిన సందర్భంగా ఆ మాట అక్కడ ఉదాహరిస్తారు. యేసు ప్రభు దేవుని మాటలు చెబుతూ ప్రజలను స్వస్థపరుస్తూ శాస్త్రులు పరిసయ్యులు ఆయన శోధించడానికి, ప్రశ్నించడానికి, ఇబ్బంది పెట్టడానికి ఏదేదో
చిక్కు ప్రశ్నలు వేసి మాట్లాడుతుంటే అదే సందర్భంలో ఒక శాస్త్రి అని ఒక చోట ఉంది, ధర్మశాస్త్రోపదేశం ఉంది. ఎవరైతే ప్రభుని అడిగారు ఏమని, అయ్యా ఆజ్ఞలన్నిటిలో కూడా శ్రేష్టమైన ఆజ్ఞ ఇది, నెంబర్ 1. నీ దృష్టిలో నీ బోధంతా అధికారంగా ఉంటుంది. నీ బోధ వినడానికి గ్రామాలే సర్వం చేస్తున్నాయి. ఇలాంటి బోధ ఇప్పుడు మేము వినలేదు. బోధే కాదు, బోధకు తగినట్టుగా నీ కార్యాలు కూడా ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. కనుక అన్ని ఆజ్ఞల్లో కన్నా నీ దృష్టిలో, నీ విషయంలో, నీ సాక్ష్యం ప్రకారం ఇది శ్రేష్టమైన ఆజ్ఞ. ఏం చెప్పగలను? దేవుని మాటలన్నీ నెంబర్ 1 వేస్తున్నారు. ఆ కంటిలో అయితే 1, 2, 3 తప్ప, పిల్లలు అయితే పెద్దలు చిన్నోడు తప్ప, అంతస్తులు అయితే 1 పైన అంత తప్ప, దేవుని అధికాండము గొప్పే, ప్రకటన గ్రంథం గొప్పే, ధర్మశాస్త్రం గొప్పే, కృప కూడా గొప్పే, తండ్రి గొప్పే, కొడుకు గొప్పే, ఆత్మ గొప్పే, అందరూ గొప్పే. దేవునికి స్తోత్రం. అయినా అడిగారు, ఆయన కూడా నీకు ఎందుకు ఇచ్చినట్టు కాలేదు. వెంటనే చెప్పాడు, ఇలా రాయబడింది, మీ దేవుడైన యెహోవాను అంటూ ఇదే రిఫరెన్స్ ఇచ్చారు యేసు ప్రభు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం అని చెప్పకపోవచ్చు, ఎందుకంటే అధ్యాయాలు వచనాలు 1, 2, 3 దేవుడు చెప్పినట్టు కాదు. సంఘం సులువుగా గుర్తుపెట్టుకోవడానికి మళ్ళా వెనక్కి వెళ్ళి ఎక్కడ ఏ పేజీ మొత్తం చూడకుండా 10 అనేటప్పుడు పడుకుంటాం, 6 అనేటప్పుడు ఇక్కడికి వచ్చేస్తాం. కనుక విశ్వాసులకు సౌకర్యంగా సులువుగా ఆ పదాల దగ్గర పరిగెత్తడానికి భక్తులు ఏర్పాటు చేసిన నెంబర్. దేవుడు మాత్రం అధ్యాయం చెప్పాడు, చెరువుకుంటూ పోతాడంటే సోదరులుగా. అలాగా కొన్ని యేసు అధ్యాయాలు వచ్చిన చెప్పకపోయినా ఇదే మాట అయినా అక్కడికి దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ అంగీకారంతో ప్రేమించాలి, సేవించాలి. ప్రేమ లేకుండా సేవ లేదు, ప్రేమ లేకుండా సేవ లేదు, భయభక్తులు లేకుండా సేవ లేదు. ప్రేమ లేకుండా సేవ చేస్తే మతం అయిపోతుంది, భయభక్తులు లేకుండా సేవ చేస్తే మతం అయిపోతుంది. లోకములో లేని మతాలంటే ఏమీ లేవు. రోజుకు ఒక కొత్త మతం పుట్టుకొస్తా ఉంది. కానీ దేవుడు కోరే ఆరాధన, దేవుడు కోరే భక్తి, దేవుడు కోరే ప్రేమ, దేవుడు కోరే ఆ ప్రత్యేకమైనటువంటి నడిపి అంతా కూడా భయభక్తులు, ప్రేమ కలిగి చేయాలి. అప్పుడు ఇది ఆత్మ సంబంధమైనది అవుతుంది. సో మొదటి మాటగా ద్వితీయోపదేశాన్ని చూసుకున్నాము. 7 కదా దేవుడు నీ నోట వినాలని ఆశపడుతున్నాడు. ఏమని? ప్రభువా నా తండ్రి యెహోవా, నేను నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. ఎంతవరకు? నా ఊపిరిపోయే వరకు, నీవు నన్ను పిలిచే వరకు. ఏదో అవసరమైనప్పుడు పుట్టుకొచ్చే ప్రేమ కాదు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభువాన్ని పుట్టుకొచ్చే ప్రేమ కాదు. కష్టాలైన, నష్టాలైన, ఇరుకులైన, చివరికి మరణం వచ్చి వాకులతో పడుతున్నా సరే నేను ప్రేమిస్తూనే ఉంటాను. అదే మాట యేసు ప్రభు. దేవుడు మనం ప్రేమించాడు, మనం ఒక దేవుణ్ణి ప్రేమించాలి. ఎంతగా ఉంటుంది కదా ఈ మాటల్లో తాత్పర్యం. ఎంత ప్రాముఖ్యమైనది కాకపోతే, ఎంత ప్రయారిటీగా లేకపోతే, అసలు దేవుని యొక్క లిస్ట్ ఏమన్నా పెట్టుకుంటే ఆయన నెంబర్ 1 ఇదే రాస్తాడేమో. ప్రేమ. స్తోత్రముగా దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడన్నమాట. ఏంటో యేసు ప్రభు పేతురు వెనకాల పడ్డాడు. ఆయనకి నాకు సంబంధం లేదు, ఆయన నేను ఎరగను, ఎవరితో మాట్లాడుతున్నారంటే చాలా దూరం పోయాడు మాటలు. కానీ ప్రభు అన్నట్టుగానే 3 ముమ్మారు కూర్చే రోగానే 3 మార్లు నన్ను ఎరగనంటామని చెప్పినప్పుడు అస్సలు పేతురు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ పరిస్థితులు అలా తోసుకొచ్చాయి. భయం ఆవరించింది, గ్రిటర్ ఆవరించింది. ఏమైపోతారో, ఏం చేసేస్తారు అని అనుకుంటూ చావుకు భయపడి అలా పలికేశాడు. పలికిన వెంటనే కోడి వచ్చింది. యేసు ప్రభువుని చూశారు, పశ్చాత్తాపం పెళ్ళికి వచ్చింది. బయటికి పోయి కోళ్ళలో ఏడ్చారు. ఆ తర్వాత మనకు తెలియదు కాదు. చివరి అధ్యాయంలో యేసు ప్రభు తన సహోదరులందరినీ మీటింగ్ పెట్టి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు. మేము కూడా మీతో వస్తాం బాబు వాళ్ళు చేపలు పట్టుకోవడం ప్రారంభించారు. ఎప్పటిలాగానే చేపలు పడలేదు. ఒడి మీద ఎవరు ఉన్నారు? బాబు మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అడిగారు. ఏమీ లేదు అన్నారు మామూలుగానే. కుడివైపు ఒలవేయండి అన్నాడు ఆయన.
కుడివైపు వల వేస్తే అమ్మో మామూలు చేపలు చాలా పెద్ద చేపలు పెట్టాయి. పేదలు ఉనికి పడ్డారు. అప్పుడు అప్పుడు నన్ను ఇలాగే పిలిచారు. సేమ్ ఇన్సిడెంట్, సేమ్ ఎక్స్పీరియన్స్. చాలా సందర్భాల్లో మనం చల్లారిపోతుంటే, పరిస్థితుల ప్రభావాలు పీకోవడం అయిపోతుంటే, పరిస్థితుల ప్రభావాల సాక్షులు వెనపడిపోతుంటే, ప్రార్థనలు వెనపడిపోతుంటే, విశ్వాసం వెనపడిపోతున్నారా కొని అని వాడు వేసాయి. మన విన్నంటి వచ్చి ఆ తొలి అనుభవాలు మనకు జ్ఞాపకం చేసి మనలో మన విశ్వాసాన్ని ఊపిరి పోసేస్తారు. ఆయనతో మన సంబంధాన్ని మరింత బలపరిచేస్తారు. యేసు ప్రేమ నువ్వు నేను అనుకున్నంత చిన్నది కాదు, లోకాలే కరిగిపోతాయి ప్రేమకు. అగ్ని పర్వతాలు మట్టిని కరిగిస్తాయేమో, మంటలు కరిగిస్తాయేమో, తుఫాను వేడి వేడిలో ముంచివేస్తాయి, కానీ యేసయ్య ప్రేమ కొట్టుకుపోయేలా చేసేది కాదు. యేసయ్య ప్రేమ తేలి తేలి మహిమలో చేసేదాకున్నా నేను విడువని ప్రేమ. ఒకటి దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, అది ఆయన రుజువుపరుచుకున్నాడు. ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకు కైరుచి చెప్పాడు అనుకున్నాను, గాబిలతో చెప్పాడు అనుకున్నాను. అప్పుడప్పుడు పెరుగులు షరాకులు వచ్చి దర్శనంలోనూ నిజంగానూ దూతలుగా ప్రత్యక్షమై ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే చెప్పారన్నాడు, మిమ్మల్ని నమ్మమంటున్నాడు అంటే మొదటి బాగానే ఉంటుంది. అవునా, సృష్టికర్త బాగున్నాడు, ప్రేమిస్తున్నాడు. అది సరిపోదు కదా. దేవుడికి తెలుసు ప్రేమిస్తున్నాను వాడు మాట చెప్పడం కాదు, క్రియ ద్వారా నా పిల్లలకు నేను నా ప్రేమను రుజువుపరుచుకుంటాను అంటున్నాడు. స్తోత్రం కలుగునుగా. అదే ఆ శిలువను తెలిసినా, యేసు శిలువ వేలాటం చూసినా, యేసు భూమి సంచారం చేస్తూ ప్రతిరోజు దేవుని గురించి, తండ్రి గురించి మాట్లాడుతూ, ప్రేమతో ఆదరిస్తూ, ఓదారుస్తూ, బోధ చేసే విధానం చూస్తుంటే ఏమీ లేదు. దేవుడు అంటే ఇదిగో ఇది అంటూ ప్రేమను క్రియల ద్వారా చూపించాడు. కానీ తన ఒక్కగానొక్క కుమారుని నలగొట్టుటకు కూడా సాహసం చేశాడు. నలగొడితేనే మనకు స్వస్థత. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. మన రోగములను, మన వ్యాధులను, మన అతిక్రమములను తన కొడుకు మీద పెట్టి మనలను గురిలో నుంచి బయటకు తీసుకొచ్చేసాడు. దేవుడు అన్నాడు, చూడు నేను ఎంత ప్రేమించాను, స్తోత్రం కలుగునుగా. ఒక్కడే కొడుకు అన్నట్టుగా లేఖనం, తన పొగనొక కుమారుడు అద్వితీయ అంటే సెపరేట్ చేయలేదు. తండ్రిని కొడుకు ఇద్దరు ఒకటే. అద్వితీయ అంటే ద్వితీయం కాలేదు. కనుక మహాప్రణాళిక చెప్పున దేవునిలో నుంచి దేవుడి నుండి కుమారునిగా వచ్చాడు. తండ్రి అయిన దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సో దేవుని యొక్క ప్రేమ క్రియల ద్వారా రుజువైంది. ఆ క్రియలు 4 పాయింట్లు మీకు రిఫరెన్స్ చెప్పి వివరించాలి. కానీ మీకు చాలా చోట్ల వీటిని దాదాపు 5-6 నెలలు చెప్పుకున్నా, అంత సమయం కాదు. కానీ 4 మాటలు చెప్తారు దేవుని ప్రేమలో ఉన్న ఔచిత్యం. అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమించమంటున్నాడు. చాలా మంది అనుకుంటారు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఇవ్వండి, సంతోషం, ఎంత ఇచ్చాను అంత ఇచ్చాను చెప్పుకుంటే చెప్పుకోవాలి. కానీ ఈరోజు దేవుడు నీతో నాతో అంటారు, ఏమిచ్చినా నేను నీకు ఇచ్చిందే కదా మళ్ళీ నటిస్తున్నా. భూమి నాది, ఆకాశం నాది, సముద్రాలు నాది, భూమిలో ఉన్న నీతులు నాది, ఆకాశంలో కనపడినటువంటి ఆ నిధులు కూడా నేను నీకు జ్ఞానం ఇచ్చి నీ చేతులు పెడితే నీవు అయ్యాయి. మళ్ళీ నాకు ఇచ్చి ఎంతో ఇచ్చారని చెప్పుకుంటున్నావు. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుతున్నాడు. ఏమైనా ఇవ్వకుండా కోరుకుంటాడా? పాత నిబంధనలో ఉంది, నన్ను వెతికి దొరుకుతాను. పాత నిబంధన చోట ఇలాంటి తాత్పర్యం ఉంది, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను అన్నటువంటి మాట. ఈ కృపాకాలం ప్రభు వచ్చేటప్పటికి దేవుడు తన తత్వాన్ని మార్చుకున్నాడని అను, కానీ ఆ ప్రేమను ఇంకా విస్తరించేశాడు. ఇప్పుడు అంటాడు, నేనే మొదటిగా మిమ్మల్ని ప్రేమిస్తాను, ఆ ప్రేమను నేను రుజువు చేసుకుంటాను, మీ నుంచి నేను కోరేదల్లా కూడా నీ ప్రేమ, నీ ప్రేమ. స్తోత్రం కలుగునుగా. అందుకే పేదల గురించి మాట్లాడుతున్నాను. చేపలు పట్టారు, ముద్ద పట్టేశాడు, నీళ్ళలో దూకేశాడు. ప్రభా అయ్యో నేను అపవిత్రుని అంటూ ఒడ్డుకొచ్చాడు. అప్పటికే యేసు చేపలు కాల్చి రొట్టె కాల్చి రెడీగా ఉంచాడు. అలా పెడుతూ తినిపిస్తూ వాడితో పాటు తాను కూడా పూజిస్తూ పేదని మాట్లాడిగాడు. చెప్పండి అన్నాడు. 3 సార్లు అడిగాడు కదా. ఏమని అడిగాడు? అచ్చ తెలుగులో అడిగాడు. పేతురు, వీరికన్నా నీవు నన్ను ప్రేమిస్తున్నావు. 2 వల్ల నిజముగా వీరికన్నా నీవు నన్ను ప్రేమిస్తున్నావు. 3వసారి మళ్ళా పేతురు, నిజముగా నీవు నన్ను వీరికన్నా
ప్రేమిస్తున్నాను. ఆ మాటల్లో తాత్పర్యాలు మర్మాలు 100 పుస్తకాలు రాయొచ్చు. కానీ ఈ రోజు సందర్భాన్ని బట్టి ఆ మాట మీకు ఉన్నట్టుగా చెప్తున్నాను. ఒకసారి అడిగితే చాలు కదండి ప్రభు, అవునంటాడు. మనమే 1-2 సార్లు అమ్మనా లేదు చెప్పినట్టు చెప్పేవరే బాబు, 2 సార్లు చెప్పావు చాలంట. అంటే నేను అంటాను, యేసయ్య ఆత్రతే కాదు, తండ్రి ఆత్రతే కాదు, పరిశుద్ధాత్మ ఆత్రతే కాదు, నీవు నేను ఆయనను ప్రేమించాలని మాత్రమే కోరుకుంటున్నాను. మన ప్రేమ ఆయనకి ఇవ్వగలరు, మన ప్రేమ ఆయనకి ఇవ్వటం మనకు చేతనవ్వాలి. అదే అడుగుతున్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావా అనేటప్పటికీ గోడల మీద రాయొచ్చు, బల్లెల ముద్రించుకోవచ్చు, పట్టుకోవచ్చు. ఐ లవ్ జీసస్, ఐ రియల్లీ లవ్ జీసస్ అంటూ ప్రేమిస్తున్నావా అనే దానిలో కాస్త పదం సరిచేయాలని కాదు, కానీ ఇలా అనుకుంటా, ప్రేమిస్తున్నావా, ప్రేమను ఇవ్వగలవా, ప్రేమను ఇచ్చుచున్నావా, అదను ప్రేమిస్తున్నావా, ప్రేమను ఇచ్చుచున్నావా. 3 మార్లు స్తోత్రగలుగుగాక. సో ప్రభు కూడా మన నుంచి ప్రేమను కోరుతున్నాడు. తండ్రి యెహోవా అన్నారు, ఇదే కదా యెహోవా నేను కోరేది, ప్రేమించాలి. యేసు ప్రభు కూడా తండ్రిని ప్రేమించాలి చెప్పి పేతురును కూడా అదే చెప్పాడు. నన్ను ప్రేమిస్తున్నాం అంటే యేసు ప్రభు తన గురించి అడిగారు కదండి, యెహోవా గురించి కాదు కదండి అని కాస్త తత్వజ్ఞానంతో మనం ముందుకు వెళ్ళొచ్చు. కానీ ప్రభు ఏం చెప్పారు, తండ్రి నేను ఒకరే. హల్లెలూయా. నన్ను ప్రేమిస్తే తండ్రిని ప్రేమించినట్టే, నన్ను నమ్మితే నన్ను పంపిన వారిని విశ్వసించినట్టే, నన్ను చూస్తే తండ్రిని ఇంకా చూడాల్సిన పనే లేదు. నేను తండ్రి ఒకటే. హల్లెలూయా. కనుక నీవు నన్ను ప్రేమిస్తున్నావని అడిగితే యేసు ప్రభు తండ్రి కన్నా ముందు తాను ప్రేమ కోరుకుంటున్నాడు, అడ్వాన్స్ అయిపోతున్నాడు అనుకోకూడదు. అలాంటి పిచ్చి తలపు అపవాది పెడతారు. ఇది క్రమం కాదు కదా అంటూ మరొకలా తీసుకెళ్తాడు. చాలా జాగ్రత్తగా వాక్యం గురువులకు వెళ్ళిపోవాలి మనం. స్తోత్రంగా. సో దేవుని ప్రేమలో 4 కోణాలు, 4 దిక్కులు మాదిరిగా, అలాగే మన ప్రేమలో కూడా 4 పాయింట్లు, 4 కోణాలు మాదిరిగా. పాయింట్ మాత్రమే చెప్తానని అన్నాను కదా, అలాగే చెప్తాను. స్తోత్రంగా. సో దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. దేవుడు అంటేనే వెలుగు, వెలుగు అంటేనే తెల్లని తెలుగు. అది మామూలు తెలుగు కాదు. దేవుని పవిత్రత ఈజ్ ఈక్వల్ టు తెలుగు. కోటి సూర్యుల తేజస్సు కన్నా 1,000,000,000 సూర్యులను ఒక చోటకు మనం చేరిస్తే ఆ తెలుగుతో మీరు నేను కొలవడానికి పరికరాలు సరిపోవు. మహా తేజస్సు. అందులో ఎక్కడ చీకటి మనకి కనబడదు. తెలుగులో ఎన్ని రంగులు ఉన్నాయి? తెలుగు రంగులు 2 రంగులు కనిపిస్తాయి మనం. స్టూడెంట్స్ తెలుగు 2 రంగులు ఉంటాయి. న్యూటన్ సిద్ధాంతం సైన్స్ లోకి వెళ్ళిపోతే 7 రంగులు. 7 రంగులు మాకు అట్ట మీద వేయించారు. ఒక చిన్నప్పుడు అట్ట మీద వేయించి ఒక మధ్యలో చిన్న రింగ్ పెట్టించి తీరులో తెప్పించారు. 7 రంగుల అదృశ్యం అన్ని కలిసిపోయి తెల్ల కనపడి తెలుగు చేశారు ప్రాక్టీస్. తెలుగులో 7 రంగులు. నేనంటాను, ఆయన ప్రేమలో ఎన్నో రంగులు ఉండొచ్చేమో కానీ 4 రంగులు మాత్రం నేను చెప్తానండి. ప్రేమ అంటే ఒకటి, దేవుని నమ్మిన వారు దేవుని ప్రేమను కూడా నమ్మగలగాలి. దేవుని నమ్మిన వారు దేవుని శక్తిని నమ్మగలగాలి. దేవుని నమ్మిన వారు దేవుని యొక్క దయను కూడా నమ్మాలి. దేవుని నమ్మిన వారు దేవుని యొక్క పరిశుద్ధతను కూడా నమ్మాలి. దేవుని నమ్మాలని చెప్తారు. అది కూడా నమ్మకమే కాదని నేను అనను. ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి, ఇంకా అంతస్తులకు ఎక్కాలి. ఆయన చేయబట్టినట్టు ఎక్కలేని కొండలు ఎక్కించే మహాదేవుడు. అంటే ఆయన గురించి నువ్వు నేను తెలుసుకోవాలంటే వాక్యం ద్వారా ప్రత్యక్షిస్తారు. వాక్యం ద్వారా తాను బయలుపరుచుకుంటాడు. వాక్యం ద్వారా తాను బయలుపరుచుకుంటే తప్ప, లేకపోతే మన దేవుని మన సొంత ఇష్టాలతో మనం ఊహించుకుంటూ ఆ దేవుడు ఎలాగైనా ప్రేమలు కాకుండా సొంతంగా ఏమైనా ఊహించుకుంటే చాలా సిద్ధాంతాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత చాలా వాదాలు, వివాదాలు, రాద్ధాంతాలు అయిపోతాయి. మా సిద్ధాంతం ఇదంటే, మా సిద్ధాంతం ఇదన్నట్టు ఇలా పోతే కోపంలో వెళ్ళిపోతాం. కానీ దేవుడు ప్రత్యక్షపరిచాడు అనుకోండి, ఒకే సత్యం, నిప్పు లాంటి సత్యం, లోకం నటించే సత్యం ఒకటి చెప్తాడే. ఈ సిద్ధాంతాలన్నీ మనిషి అర్థం చేసుకుని ఇదే లైన్ అన్నట్టు వెళ్ళేది. అందరూ కలిసి ఒకటి కూర్చుంటే యేసు మాటలు వారు చెవి వింటే ఈ సమస్యలు, సిద్ధాంతాలన్నీ జీరో అయిపోయి
యేసు మాట మీద అనుకుంటారంటే నాలుగు మాటలు. ఒకటి యోహాను పత్రికలో ఉందనుకుంటారు, మనం దేవుని నమ్మిన వారమై ఉన్నాము, దేవుని ప్రేమను నమ్ముకున్న వారమై ఉన్నాం. దేవుని నమ్మిన వారికి ఏం తెలియాలి? దేవుని ప్రేమ గురించి కూడా తెలియాలి. ఆ ప్రేమలో చాలా రుచులు ఉన్నాయి. దేవుని ఒకటే రుచి, మరేదో ఒకటే రుచి, మరేదో ఒకటే రుచి. కానీ దేవుని ప్రేమలో ఎన్నో రుచులు ఉన్నాయి. మొదటి రుచి నమ్మది. పాట మాత్రం కాదు, ప్రార్థన మాత్రం కాదు, ప్రార్థన మాట చెప్పడం కాదు, నువ్వు గుండె దేవుని మాట్లాడుకోవాలి. ఆయన అంటున్నాడు, ఇంకా చదువుకున్నా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే విడువక నీ మీద కోప చూపుతున్నాను. స్తోత్రాలు ఉంటాను. శాశ్వతమైన ప్రేమ అంటే ఎంతకాలం ఉంటుంది? ఎన్ని యుగాలు ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? ఆయన ఉన్నంత కాదు. ఆయన ఎంతకాలం ఉంటాడు? ఎప్పుడు ఉంటాడు. స్తోత్రాలు ఉంటాక ఆదాయిని అంతమాయన సార్వేదాయ స్వయంభవుడు మృతి చేయడు. అయితే మనకు కావాలి అది. ఎంతకాలం అయినా ప్రేమిస్తారంటే ఆయన నిన్ను తన సన్నిధి పిలుచుకునే వరకు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అర్థం అది. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పుడైనా కష్టాలతో వచ్చి పడినప్పుడు నీ ప్రార్థన సమాధానం రావట్లేదేమో అన్నట్టుగా ఇంకా ఇబ్బందులు పెరుగుతున్నప్పుడు పోషుడు ప్రార్థన చేసిన ఇప్పటికైనా కాస్త మార్పు రావాలి కదా నా ఇంట్లో అని అనుకుంటుంటే ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఏమో నా మీద దేవుని ప్రేమ కలిగిందా, ఏమోలే అనే ఆలోచనలు చాలా మందికి వచ్చేస్తాయి. వారికి ఈరోజు దేవుడు వల్ల ఉద్యోగం చెప్తున్నాడు, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. ఆ శాశ్వతమైన ప్రేమలో ఉండే ప్రత్యేకమైన సొగసు, మాధుర్యం కేంద్రం ఏంటంటే బ్రాకెట్లు ఉంది, అక్కడ వేయలేదు ముక్కరని చెప్పను, కానీ నేను దాన్ని ఎలా అన్వయించుకున్నాను. ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నన్ను విడిచిపెట్టలేకపోతున్నాడు. ఆ ప్రేమ నా మీద కురిపిస్తా ఉంటే ప్రేమలో నుంచి కృప నా మీదకు వర్షంలాగా వచ్చేస్తా ఉంది. ఇంకోటి చెప్పాలంటే నన్ను నేను ధైర్యపరచుకోవడానికి, నన్ను నేను చూసేలాగా ప్రోత్సహించుకోవడానికి, నా ప్రేమమా నాలో ఉన్న సమస్తమా నువ్వు కృంగిపోవద్దని దావీదు తన ప్రేమతో తానే ప్రోత్సహించుకుంటున్నాడు. అలాగున్నాడు. ఈ మాట నేను చెప్తున్నాను, దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే అది ఎలా చేయాలో తెలియక ఈ మాట అనుకున్నాను. మీకు ఇష్టమైతే మీరు అనుకోవచ్చు. ఏమని? ప్రభు చెప్పే విధానం చూస్తే, ప్రభు చెప్పే తీరు చూస్తే నాకు ఇలా అనిపిస్తా ఉంది. ఏమనిపిస్తా ఉంది? ఆయన నన్ను ఎప్పటికీ ద్వేషించలేదు. శాశ్వతమైన ప్రేమ అంటే నా దగ్గర నీకు ద్వేషం దొరకదు. నువ్వు నాకు ఇంటర్వ్యూ కాకపోయినా సరే నేను నిన్ను ద్వేషించలేదు. ఎందుకంటే వీటన్నిటికీ కూడా ఏదో కాదు చెప్పకపోతే బాగుంది, చాలా బాగా చెప్పారు కదా. ప్రతిదానికి కూడా లేఖనం మనకి రుజువు కావాలి. మొత్తం దేవుడు వెలుగై ఉన్నాడు. ఒకరు ఏమంటాడు? ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎందుకు చెప్పాడు, చదివిన చెప్పాడు. ఆయన చీకటి, ఆయనలో చీకటి ఎంతో చెప్పాడు. చీకటి దొరకదు, నువ్వు పట్టుకోలేవు, నీకు సాధ్యం కాదు. ఎందుకంటే ఆయన పరిపూర్ణమైన వెలుగు. ఆయన వెలుగై ఉన్నాడు అనే చోట ఆయన చెప్పిన మాటే నేను ప్రేమై ఉన్నాను. ప్రేమకు ఆపోజిట్ ఏం చెప్పండి? ద్వేషం. అంతే కదా, ప్రేమకు ఆపోజిట్ ద్వేషం. ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులో కొంచెం కూడా చీకటి లేదు. ఆయన ప్రేమై ఉన్నాడు, ప్రేమలో కొంచెం కూడా ద్వేషము. దేవుడు నీకు ద్వేషం అస్సలు వాళ్ళకి మనసుకు ప్రార్థనలు కూర్చోవద్దు. ప్రార్థన చేసే వాళ్ళకి మనసు నీకు రానివ్వదు. ప్రార్థన చేసిన తర్వాత కూడా మరేమో అంత దూరం పోవద్దు. ప్రార్థనలు కూర్చేటప్పటికే నీకు గుండె నింపులు కూర్చోవలకూడదు. ఆయన నన్ను ద్వేషించలేదు. ఎంత బలపరుస్తుందని, ఎంత ధైర్యపరుస్తుందని. పెద్దవారి దగ్గరికి, అధికారుల దగ్గరికి, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర సహాయం పొందకుండా దేవుడి దగ్గరికి పరిగెత్తుకెళ్ళేలా మనం చేసే ఈ కాలంలో నేను గుండెలు అనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళడం ముందు ఒంటరిగా గద్దలు పోయి వేసే కాలు దగ్గర మాకు వెళ్తాం. ఎందుకంటే ఆయన దగ్గర నాకు ద్వేషం దొరకదు, ప్రేమ దొరుకుతుంది. రెండో మాటగా చెప్పాలంటే ఆయన దగ్గర ఎప్పుడు కూడా ఆ ప్రేమలో ఉండే మరొక అద్భుతమైన సంపద, నిధి
ఎప్పుడు నీకు క్షమాపణ రెడీగా ఉంటుంది. ఏం రెడీగా ఉంటుంది చెప్పండి? ఆయన ప్రేమ శాశ్వతత్వం. రెండవది, ఎప్పుడు క్షమాపణ ప్రేమలో అల్లల్లాడుతూ ఉంటుంది. ఈ రోజు దేవుడు క్షమించాడు, ఓకే. 10 సంవత్సరాల తర్వాత ఏదో జరిగింది. మళ్ళా దేవుడి దగ్గరికి ఏమో నన్ను వెళ్ళేటప్పుడు క్షమించాడు, క్షమిస్తాడో లేదు, నేను చాలా దూరం పోయాను అని ఆలోచన రావచ్చు. కానీ మళ్ళా వాక్యం ద్వారానే చెప్తాను, ఆయన నిన్ను క్షమిస్తూనే ఉంటాడు. ఏమండి తప్పు చేసిన మళ్ళా తప్పు చేసి తప్పు ఎలా చేసావో, ఏ ఉద్దేశంతో చేసావో, ఎలాంటి అంతరాత్మతో చేసావో ఏమో నాకు తెలియదు. కానీ నువ్వు ఎప్పుడు వెళ్ళినా సరే ప్రేమలో నీకు క్షమాపణ కూడా రెడీగా ఉంటుంది. నేను చెప్పగలను వాక్యం చూపిస్తా. పేతురు అడుగుతున్నాడు, ఒకవేళ నా సహోదరుడు ఎవరైనా నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే, తప్పు చేస్తే, నన్ను నొప్పిస్తే, నన్ను గాయపరిస్తే, నా కోపం తెప్పిస్తే, నాకు నష్టం కలుగజేస్తే క్షమించమంటున్నా. ఒకసారి కాదు అన్నారు యేసు. 2 సార్లు కాదు అన్నారు యేసు. కొన్ని 4 సార్లు. ఇంకా యేసు చెప్పగానే 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? 8వ సారి నేను చేయిస్తా అన్నాడు కదా పేతురు. 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అన్నాడు. అప్పుడు ఏసన్నాడు చెప్పండి, 70 times 7. 7 అంటాడు, సంవత్సరాలేమో 30 చూసుకుంటాడు. 70 times 7, 70 into 7 times. నువ్వు క్షమించాలి, నువ్వు క్షమిస్తూనే ఉండాలి. అస్సలు పగనికి రావడానికి వీలు లేదు అన్నవాడు తాను క్షమించకుండా ఉంటాడు. స్తోత్రగారుగా మనకు బోధ చేసే ముందు ఆ బోధలో తాను తన ఆచరణలో పెట్టాడు. అందుకే ఈరోజు చెప్తున్నాను, పేతురుతో ఎన్నిసార్లు నీకు గాయమైనా సరే, అదే వ్యక్తి ఎన్నిసార్లు గాయపరిచినా సరే, నీ హృదయం కలవడాలి, క్షమించాలి. ఎందుకంటే తండ్రి, నేను ఎప్పుడు మీరు వచ్చినా అయ్యా అని, నా ప్రజలు నా పేరు పెట్టబడి నా ప్రజలు తమను తాము నా సన్నిధికి వచ్చి వారి పాపములు ఒప్పుకుంటూ ఆకాశం ఉన్నటువంటి నాకు ప్రార్థన చేస్తే, వారి పశ్చాత్తాపాన్ని చూస్తాను, వారి కన్నీరు చూస్తాను, వారి పాపాలు క్షమిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. సోదరుగా వదిలితే మన అతిక్రమములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన ప్రతి పాపమునైనా అమూల్యమైన రక్తంతో కడిగివేసి శుద్ధి చేసేస్తాడు. సోదరుగా హల్లెలూయా. ఈ మాటలు పాపం చేయడానికి ప్రోత్సహించే మాటలు కాదు సుమా. ఒక్కొక్కసారి తీవ్రమైన ఏమంటారు చెప్పండి, రోషంగా ప్రభు కోసం బ్రతికే వారు ఎలా మన ఈ మాటలను అర్థం చేసుకునే ప్రయత్నం. మీరు ఎలా చేస్తే రోజు పాపం చేస్తాను అంటారు, రోజు క్షమిస్తాడని చెప్పారు కదా, ఇదే పనిలో ఉన్నాడు ఈయన అన్నట్టుగా అది చెప్పకూడదు కదా అంటారు. ఈయన ఉన్న మాట చెప్పారని దేవుడు అంటాడు, పరిశుద్ధాత్మ అంటాడు. రోడ్డు రాసిన పత్రికలు పౌలు ద్వారా రోమా ప్రాంతంలో ఉన్న విశ్వాసంతో అంటాడు, ఎక్కడ పాపం విస్తరించిందో అక్కడ దేవుని కృప అంత కుమ్మరించేస్తారు దేవుడు. అలాగే పాపం చేద్దామా? ఏమంటే కృప కలుగుతుందో పాపం చేద్దామా? అట్లా రాదు. ఆరోగ్య ప్రాణం చెప్తారు, అట్లా రాదు. కృప పాపం చేయడానికి వాడుకోకూడదు. పాపములు పడితే వాడుకోవాలి. దారి వెళ్తే దానిలో రావడానికి క్షమాపణ కోరుకోవాలి. విచ్ఛిన్నుడిగా జీవించిన క్షమాపణ కాదు. నో. దేవుని రూపున్నారు తెచ్చుకోవడానికి ప్రయాసపడుతున్న అపవాది శోధించి భ్రమపరిచి ఆత్మ ప్రభావంతో లాగి ఆకర్షణలు గురి చేసి నేత్రాశ, శరీరాశ, జీవితం పాపములకు పాపములకు అది గొప్పది లాంటిది. అలాంటి వాటిని నేను అప్పుడు జారిపోతున్నా, చల్లారిపోతున్నా, దాదాపు అయ్యో పడిపోయే దేవుడు కూడా నా వైపు చూడడు అనే లాంటి స్థితిలోకి నేను వెళ్ళిపోయాను. ఈ రోజు నేను చెప్తున్నాను, ఆ స్థితిలో కూడా నిజమైన పశ్చాత్తాపమైన ప్రభు తిరిగితే మరలా అదే రీతిలో నిన్ను మొత్తుకుంటాడు. సోదరుడు ఆయన నమ్మకం కావట్లేదు. అదే చెప్పారు. ప్రభు చెప్పారు ఉపమానం. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. 2 అంటే ఇష్టం. చిన్నవాడు ఆస్తిని అడిగాడు, పెంచుకుని వెళ్ళిపోయాడు. ఏం చేశాడు మాకు అందరికీ తెలుసు. పెద్దవాడు నాన్న చెప్పినట్టు వ్యవసాయం, పాడి పంట చూసుకుంటున్నాడు. అక్కడ ఏం చేశాడు, అన్నగారికి రిపోర్ట్లు వస్తున్నాయి, దేశం మధ్య తిరుగుతున్నాడు, జోత మాట్లాడుతున్నాడు, అయిపోయిన నాన్న పేరంతా పాటు చేసేసాడు.
అకస్మాత్తుగా పెద్ద కొడుకు ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో ఏదో చాలా వాయించారు, ఇలాంటి ఆర్కెస్ట్రాలు ఉన్నాయి, చాలా కోలాహలంగా ఉన్నారు, ఏదో వంటలు వార్తలు హడావుడి ఇంట్లో కనువులందరూ ఏంటి అబ్బాయి సంగతి అని అడిగాడు పెద్ద కొడుకు ఆఫీస్లోకి వచ్చి. మీ తమ్ముడు చేశాడండి, నాన్నగారు మంచి కొబ్బరి దూడ వదిలించుకున్నారండి, ఈ మేళాలు తాళాలు ఈ హడావుడి వంటలు అని వచ్చేటండి. అందరితో ఒకే వాళ్ళు చెప్పారు, నా కొడుకు బతికొచ్చాడు, నా కొడుకు బతికొచ్చాడు, నా బతికొచ్చాడు, నా కొడుకు వచ్చేసాడు, నా కొడుకు వచ్చేసాడని ఒక్కరితో కూడా మాట్లాడకుండా హడావుడి చేసేస్తారండి. బాగా అసలు కొడుకు ఎప్పుడు కోరుకున్నాడు, నాన్నకు చెప్పాలా నమ్మని తీసుకొచ్చారు, మామూలుగా జీవించాడా నా కొడుక చెప్పుకోవడం సిగ్గు కూడా అని కాదు. నిజానికి ఆ చిన్నప్పుడు కూడా అన్నాడు కదా, బుద్ధి వచ్చినప్పుడు తాను పాపం తండ్రి వ్యతిరేక తండ్రి రాజ్య వ్యతిరేకం చేశానని అవగాహనకు వచ్చినప్పుడు మాట్లాడుకో, నాన్న దగ్గరికి వెళ్తాను, ఆస్తి ఇవ్వమంటాను, లేదా వ్యాపారం చేసుకుంటున్నట్టు పెట్టుబడి ఇవ్వమంటాను, నాన్న నీతో పాటు ఇంట్లో ఉంటాను. అది కదట నీ పని వారిలో పనివారిగా నన్ను నుంచి అక్కడ కోపరుసులను పడేసి కాస్త నాకు భూ పెట్టి చాలు, నీ కొడుకుగా ఉంటాను, నేను రావట్లేదు, ఎలా ఉంటాను నీ పనివారిలో ఒక పనివారిగా కూడా నువ్వు ఏదన్నా పోబడేస్తే తింటాను, నాకు చాలు. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నీ రాజ్య వ్యతిరేకంగా చేయలేనంత పాపం చేశాను చెప్పుకుంటాను, కాళ్ళని పడతాను, ఏమో ఏం చేస్తారో రాణిస్తారో లేదు, నువ్వు అప్పుడు నా దృష్టిలో ఇబ్బంది తెచ్చిపోయావు, ఎవరైనా రాణించింది అంటాడు. అయినా బతి మాత్రం అనుకుంటూ ఓడుకుతో సిగ్గుతో భయంతో, ఓడుకుతో సిగ్గుతో భయంతో నెమ్మది పడిపేసి వస్తామంటే ఎవరో పరిగెత్తుకొస్తున్నారు, కళలో నీళ్ళు దొరుకుతున్న చిన్న కొడుకు ఎవరో పరిగెత్తుకు నాన్నలాగే ఉన్నాడు పరిగెత్తుకొస్తున్నాడు, చేతిలో కళలేదు, చేతిలో కత్తి లేదు, కళ్ళని ఎరుపులేదు, వచ్చేసాడు, ఇంకేం చేసేస్తాడు అంటారు. కానీ అమ్మా అంత కబురించుకున్నాడమ్మా, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడమ్మా, నా కొడుకు నువ్వు బతికి నాకు వచ్చేసావు, ఎప్పటికీ నా కొడుకు అన్నాడు, అనుకుంటున్నాడు. మన ఆస్తిలో వాళ్ళు వేసేసాడు. మా ప్రభు ప్రేమ అంతగా నువ్వు అని ప్రేమించాడు, అంతగా నువ్వు అని ప్రేమ. ఒకటి శాశ్వతమైన ఎప్పుడు క్షమాపణ ఉంటుంది, మూడవది ఆ ప్రేమలో నీకు ఫుల్ సెక్యూరిటీ. ఆయన వదిలేస్తాడా, తను వదిలేస్తాడా? ప్రభు చెప్తున్నాడు, పద్ధతిలో ఉంది, యోహాను సువార్త 10వ అధ్యాయం ప్రభు చెప్పారు, మంచి కాబట్టి నా గొర్రెలకు నా స్వరం తెలుసు, నా వెనకాల వస్తాయి, నా గొర్రెలకు నేను వెళ్తాను, నా తండ్రి గొర్రెలను నా చేతులకు అప్పచెప్పాడు, నా చేతుల నుంచి పెట్టిన ఎవరు కూడా దొంగలించలేరు, నా తండ్రి చేతుల నుంచి ఎవరు కూడా దొంగలించలేరు, నేను విడిచిపెట్టను, ఎవరు కూడా నేను విడిచిపెట్టి పోరండి ఆనందం. ఎంత మాట చెప్పండి, ఏది మనలను క్రీస్తు యొక్క ఈ శాశ్వతమైన ప్రేమ నుంచి విడదీయగలదు? అధికారుల ఆకాశం శేఖర, ఏది వస్త్రహీనత, ఆహారహీనత, ఏది అసలు క్రీస్తు ప్రేమ నుంచి దూరం చేయగలరు? నేనైతే దూరం చేసుకుంటాను, అవకాశాలు పెరిగిపోయి, కానీ ఏసే ప్రేమ నా వెనకాలే పరిగెత్తుకొస్తుంది, మేఘములకు ఆవరిస్తూనే ఉంటుంది, బిడ్డ తిరిగిరా అంటూనే ఉంటుంది. అది ఏసయ్య ప్రేమ. స్తోత్రం కలుగుగాక. నాలుగో మాట, దేవుని ప్రేమలో నాలుగు మాటలు. నాలుగో ప్రేమ ఆయన అంటాడు, కొంతమంది ఇష్టపడాల్సిందే, నేను నాన్నను కాబట్టి నేను ఉంటానంటే అంటాడు. ఎక్కడ పత్రికలో ఈవెన్ పాత నిబంధనలు మోషే ద్వారా చెప్తాడు, సాగరంలో సులభం ద్వారా చెప్పిస్తాడు, ఇక్కడేమో సువార్తలు కూడా చెప్పేస్తాడు, ప్రకటనలో కూడా ఆత్మ సంగతులు చెప్తున్నాడు. నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తానో వారిని నేను క్రమశిక్షణలో పెడతాను అన్నాడు. అంటే చెప్పండి, గద్దిస్తాను, అవసరమైతే చెవు పట్టుకుంటాను, ఒక్క పట్టుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను ప్రేమించవని శిక్షిస్తాననేది ట్రాన్స్లేషన్ అక్కడ తెలుగులో. ఇంగ్లీష్ డిసిప్లిన్ లో పెడతానంటున్నాడు. డిసిప్లిన్ లో టీచర్ స్టూడెంట్ డిసిప్లిన్ పెడతాడు, టీచరు స్టూడెంట్ అది రిలేషన్. యజమాని పనివాడిని డిసిప్లిన్ పెడతారు ఒక్కొక్కసారి, యజమాని పనివాడు అది వాళ్ళకి మధ్యన సంబంధం. ఇక్కడ దేవుడు భక్తుడు అది కాదు రిలేషన్షిప్. దేవుడు డిసిప్లిన్ పెడతారు, భక్తులు అంటే అది వేరే సంగతి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను దేవుడు మాత్రమే కాదు, నీకు తండ్రి ఉన్న దేవుడిని, నువ్వు భక్తులు మాత్రమే కాదు, నా కడుపున పుట్టినటువంటి కొడుకు కూతురు కనుక నేను క్రమశిక్షణలో పెడతాను. ఎందుకంటే నా ప్రేమ నేను క్రమశిక్షణలో పెట్టమని చెబుతుంది.
నా బిడ్డ గారంతో చెడిపోవటం, గారం పెట్టిన బిడ్డని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసేసుకుంటాను. స్తోత్రం. దేవుని ప్రేమ వాగ్దానాలు ఇచ్చేది కావచ్చు, ఆశీర్వాదం ఇచ్చేది కావచ్చు, దీవెనలు ఇచ్చేది కావచ్చు, కన్నీరు ఇచ్చేది కావచ్చు, దగ్గర పెట్టుకునేది కావచ్చు, మేపేది కావచ్చు, సంరక్షించేది కావచ్చు. తల్లి కూడా నిద్రపోతున్నట్టుగా ఒళ్ళోకి వచ్చి నిద్రపోయారు జోలపాటు లాంటి వాగ్దానాలు అనవచ్చు. కానీ ఈ తండ్రిలో మరొక కోణం ఉంది. ఎప్పుడైనా నా ఇష్టం అంటారు. తీవ్రత పెంచుకుంటే ఆయన ప్రేమించిన వాడైతే వదిలేస్తాడు. ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు ఎంత దూరం అయిపోయినా సరే వచ్చేలాగా నేను లైన్ లో పెడతాను. కాకపోతే ఏమవుతుందంటే నాశనం. నేను రక్షించకపోతే వాళ్ళకి మాట్లాడకపోతావు కనుక నేను ఏదో రీతిలో ఏదో తుఫాన్ అంటారా, జడివాన్ అంటారా, వరదలు అంటారు, ఏదో రీతిలో వానలు కురిసిన వరదలు వచ్చాను కొన్నది అన్నది చూసారా, అలాంటిదే స్తోత్రం కలుగును గాక. నా మాట వినకపోతే వరద రావచ్చు, నా మాట వినకపోతే భూములు రావచ్చు, నా మాట వినకపోతే ఒక భూకంపం రావచ్చు. అది నేను చంపేది కాదు, నేను నాకు తీసుకెళ్ళేది కాదు. ఆ భూకంపం వరద నేను అలా లేపి నా ఒడిలో పడేసేది. స్తోత్రం కలుగును గాక. క్షేమములకు తీసుకొచ్చేది, మేలులకు తీసుకొచ్చేది. క్రీస్తులకు నీలోకి వచ్చే వరకు పడే ప్రయాసపడే విధానంలో ఇది కూడా ఒక విధానం. ఇప్పుడు మనం దేవుడు ప్రేమిస్తున్నామా లేదే చెప్పండి. దేవుడు ప్రేమించే వాళ్ళకి చేతులు ఎత్తి స్తోత్రం కదా. దేవుడు ఒక్కడితో ప్రేమిస్తాను అన్నాడు కనుక మీరు నేను కూడా దేవుని ఎంతో ప్రేమిస్తున్నట్లయితే అలాగే స్తోత్రం కదా. ఇంకా చెప్తాం దేవుడు అన్నాడు నేను ప్రేమిస్తున్నాను చెప్పడమే కాదు, ప్రేమను నా క్రియ ద్వారా రుజుపరుచుకున్నాడు లేదా. అసలు వాక్యాలన్నీ చూస్తుంటే ఎక్కడ వెళ్ళి చూడు నేను ఎలా ప్రేమిస్తున్నాను అంటూ ఆయన క్రియలు, ఆయన మాటలు, ఆయన ఓదార్పు, ఆయన దయ జాలి చూస్తుంటే అంత యాక్చువల్ చూపించాడు. ఇప్పుడు సంఘం మీరు నేను ప్రేమిస్తున్నామనే ప్రేమ మీద పాటలు ఎన్నో, ప్రార్థనలు ఎన్నో, వచనాలు ఎన్నో, ఏమోపోయిందండి బ్యానర్లో. ఒకరికి నుంచి ఒక దేవుని ప్రేమిస్తున్నట్టారు కానీ ప్రోహాంటాడు పెద్దల నుంచి ప్రేమ రాదు. నేను కోరేది ఇక్కడి నుంచి. ఇంకా చెప్పాలంటే నీ కడుపు లోతులోంచి రావాల ప్రేమ. అదే హృదయం కోరుతుంది, అదే మనం కోరుతుంది. అందులో నేను చెప్తున్నాను 4 విషయాలు. దేవుడు తన ప్రేమను రుజువుపరుచుకున్నాడు, మనం కూడా తన ప్రేమను రుజువుపరుచుకోవాలి. ఎవరు రుజువుపరుచుకోవాలి? ముందు ఆయన రుజువుపరుచుకోవాలి. ఆయన రుజువుపరుచుకోవడం చేతనైతే ఆటోమేటిక్ గా మనలో లోకం యేసును చూస్తుందో సందేహం లేదు. మొదటి మాట నాకు మాట్లాడేది మొదటి మాట. ఏం చేయాలి? మనము ఆయన ప్రేమిస్తున్నాము అనే దానికి పాట పుట్టే కాదు, ప్రార్థన పుట్టే కాదు, ఉపాసన పుట్టే కాకపోవచ్చు. ఆయన ప్రేమిస్తున్నాం అనే దానికి ఒకే ఒక బలమైన ఖచ్చితమైన రుజువు. ఎక్కువ ఆయనతో నేను సహవాసం చేస్తా, ఎక్కువ ఆయన సన్నిధిని కోరుకుంటా, ఎక్కువ ఆయనతో పెరవేసుకోవాలనుకుంటా. ఇంకా చెప్పాలంటే ప్రార్థన వాక్యం, వాక్యం ప్రార్థన, ప్రార్థన వాక్యం, వాక్యం ప్రార్థన, యేసుతో సహవాసం. వాక్యం ఆయన నాతో మాట్లాడటం, ప్రార్థన వాక్యానుసారంగా నేను ఆయనతో మాట్లాడటం. ప్రార్థన మానేసి ప్రేమిస్తున్న 10 పాటలు కొలి, వాక్యం చదవటం మానేసి నేను ప్రేమిస్తున్నానంటూ 10 సార్లు అయితే చెప్పు అంటాడు. ఏది నీ ప్రేమ చూపించు, వాక్యం నీకు ఇష్టపడదు, బైబిల్ తీ, ఒక అధ్యాయం చదువు, మాట కూడా వినవు. ప్రార్థన ఒకటి చేసేవాడిని ఇప్పుడు అంత సెటిల్ చేసేసాడు. దేవుడు ఒక స్థాయి తీసుకొచ్చేసాడు. పిల్లలు సెటిల్ అయ్యారు, మనవాళ్ళు సెటిల్ అయ్యారు, నువ్వు సెటిల్ అయ్యావు, ఇంకేమీ లోటు లేదు. ఇప్పుడు నీకు తగ్గింది ప్రార్థన, తగ్గింది సహవాసం, తగ్గింది వాక్యం మీద ఆసక్తి అనుకున్నా ఉంటాడా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోతుంటే ప్రేమ పెంచుకుని వచ్చి పడిపోయిన తర్వాత ప్రేమ తగ్గించుకోవడం అది నిజమైన ప్రేమ కాదు. అందులో ఏదో తేడా ఉంది. నిజమైన ప్రేమ పగలైనా రాత్రైనా, నిప్పులో నీడలో, వరదలో, సన్మానంలో, అవమానంలో, మరణంలో, జీవములో అదే గ్యాప్ వేస్తుంది ప్రేమ. ఆ రీతిలో మనం ప్రేమ అవ్వాలి. కనుక మన ప్రేమ ఎవరైనా చెప్పిన ఆయనతో సహవాసం. నేను ప్రేమిస్తున్నాను వాడు ప్రార్థనలో ఉంటాడు, ప్రేమిస్తున్నాను వాడు వాక్యం ధ్యానం చేస్తాడు, వాక్యం వినడానికి చెవి కోసుకుంటాడు. లోకం మాట్లాడారు కూర్చోడు, వాక్యం అనేటప్పటికీ చివరికి చేస్తారు. ఆత్మ సంఘంతో చెబుతున్నమాట, పరిశుద్ధాత్మ సంఘంతో చెబుతున్నమాట. వాక్యం చదవడం ఎలా కొడుతున్నామని
3 పాటలు ప్రభుని ప్రేమిస్తున్నానంటే నేను నమ్ముతున్నాను, నువ్వు ప్రేమిస్తున్నావు అని అర్థం చేసుకుంటాడు. కానీ ఆ ప్రేమలో ఇంకా రుచి అని అందట్లేదు. నా వాక్యం చదువు, ప్రార్థన చేయవు, ఇంకా ప్రేమను ఏమనుకోవాలి? సోదరు గర్వం కాక క్రియలో కనపడాలి కదా. ప్రార్థన లేదు, వాక్యంతో ప్రేమించగలుగుకోవాలి. కనుక నీవు నేను ప్రేమిస్తున్నామని బిగ్గరగా చెప్పడం మంచిదే, 3 విధులుగా ఒకరు వెలువడి చెప్పడం మంచిదే. కానీ అంతకన్నా మన క్రియలు ఎక్కువ చెప్పాలి, అంతకన్నా మన లైఫ్ స్టైల్ ఎక్కువ చెప్పాలి. కనుక ఆయనతో సహవాసం చేయాలి. రెండవది ఆయన శరీరంలో ఆయన సహవాసం చేయాలి. మీకు అర్థం కావాలి. సంఘం అంటే ఎవరు? విశ్వాస సమూహం. సంఘం అంటే ఎవరు? దేవుని ప్రజలు. సంఘం అంటే ఎవరు? ద్రాక్ష తీగలు. ద్రాక్ష వల్ల ఎవరు? యేసు ప్రభు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంఘము ఆయనకు శరీరము, శరీరం శిరస్సు ఎవరు? యేసు ప్రభు. నేను శిరస్సును ప్రేమిస్తున్నాను, సంఘాన్ని ప్రేమించను అని వాడు ఎవరైనా ఉంటారు చెప్పండి? నేను శిరస్సు అంటే నాకు చాలా ఇష్టం, ఇక్కడి నుంచి బాడీ నాకు ఇష్టం లేదు. అసలు వినటానికి చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంది. ఇలాంటి వాడు ఎక్కడ ఉంటాడు? ఒక పరిధిగా దర్శనానికి రాడు, సావాసం రాదు, వీళ్ళొద్దు వాళ్ళొద్దు, వెళ్ళిపోవడం ప్రార్థన పట్టుకోవడం ప్రార్థన. ఎవరైనా కలగకుంటే ఎలా వస్తాను, ఎంత కూర్చుంటాను, ఎవరిని పలకరించడం ప్రార్థన చేసుకుని పోతాను అనుకుంటే చాలా మంది భక్తులు ఉంటారు సంఘాల్లో. నో నో నో, ప్రభు చెప్తున్నాడు ఒకరికొకరు ప్రార్థన, ఒకరినొకరు సన్మానించుకోవాలి, ఒకరినొకరు ధైర్యం చెప్పుకోవాలి, ఒకరికోసం బుద్ధి చెప్పుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకరికొకరు సాక్షి చెప్పుకోవాలి. ఒకరికి ఒకరికి చెప్పండి సమూహం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. స్త్రీ అని లేదు, పురుషుడు లేదు, రోమి లేదు, గ్రీక్ దేశం లేదు, సమరయులు లేదు, అందరూ ఏసే శరీరంలో ద్రాక్ష తీగలు. ఈ కులం కాదు, ఆ కులం కాదు, అంతా ఏసే. స్తోత్రం. ప్రేమ నిజమైన ప్రేమిస్తున్నట్టయితే ఆయనతో సహవాసం కోరుకుంటారు, ఆయనకు దూరంగా ఉండలేదు. తర్వాత ఆయన కుటుంబంలో దగ్గరే ఉంటారు. ఆయన ప్రేమిస్తున్నాడని చెప్తే కుటుంబం అంటే ఎప్పుడు? సంఘం అంటే ఫ్యామిలీ. ఆయన తండ్రి మన పిల్లలన్నమాట, ఫ్యామిలీ కదండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పోషిస్తాడట, సంరక్షిస్తాడట, వస్త్రం ఇస్తాడట, భూమి ఇస్తాడట, పాడిస్తాడట, పంటిస్తాడట. తండ్రి కదట అని ఇచ్చేది. ఆస్తి వారసులు మీరే అంటాడట. తండ్రికి వీళ్ళందరూ పిల్లలైనప్పుడు, విశ్వాసం దేవుడికి తండ్రిగా పిల్లలైనప్పుడు, ఆ విశ్వాసుల మధ్య ఒక విశ్వాసి ఈ కుటుంబం అంటే నాకు ఇష్టం లేదు, కుటుంబంలో రాను, నేను ఇంట్లోనే ఉంటాను, ఎవరో చెప్పారు, ఎక్కడో పక్కన ఎక్కడో బోధలు విన్నాను ఉన్నాయి కదండి యూట్యూబ్లో, ఉంటూ ఉండలేవాడు. కానీ లేఖనాన్ని విధించి దేవునికి పిల్లలకు మధ్యన కనెక్షన్ తెలిపేసే ఆ యూట్యూబ్ అయినా సరే, యూట్యూబ్ అయినా సరే నాకు అవసరం. స్తోత్రం కలుగును గాక. యూట్యూబ్ లో ఎక్కడైనా సరే ఆ వచనాలైనా విషయాలైనా సంఘాన్ని, విశ్వాసాన్ని దేవుని హక్కులుగా చేయాలి, దేవుని పట్ల భయభక్తులు పెంచుకునేలా చేయాలి, దేవుని ప్రాణకం ఎక్కువ ప్రేమించేలా కూడా చేయాలి ఆ సమావేశాలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటి ఆయనతో సహవాసం, ప్రార్థన, ప్రార్థించాలి. రెండవది సంఘంతో సహవాసం. అపసైడ్ పౌలు చెప్పాడంటే, పాస్టర్ గారు రమ్మంటారు, దాని కోసం చూసుకుంటారు, వాళ్ళే వాళ్ళే కూర్చోనంటారు, వాళ్ళు కూర్చోనండి, వాళ్ళే ప్రసంగం చేస్తారు. ఇలాగ రకరకాలుగా అపవాదం చెప్పడం వేరే, వాడు ఎప్పుడు అడ్డంగా వెళ్తాడు దేవుని మాటకి. నిజానికి మనం చెప్తున్నా సంఘం అవసరం లేదు, ఇంట్లో ప్రార్థన చేసుకోండి, ప్రభు మీలో లేడా, వాక్యం మీద లేదా అంటూ చెప్పేవారు ఎప్పుడూ తయారయ్యారు. సోదరు కలుగునగాక, సహవాసంగా కూడుట మానక. ఓకే, ఆ ప్రసంగికి మాట ఎక్కువ తెచ్చుకెళ్ళక్కర్లేదు, ఇది లేదు, అతని ఇంట్లోనే తీరుకున్నప్పుడు కాసేపు చదువుకుంటాను, తీరుకున్న వాక్యం అర్థం కాదుగా, ఎంత అర్థమైతే అంతే అర్థం. వాక్యం అర్థం కాకపోతే అలా ఉండిపోవాలా, ఎండిపోయి చెప్పేలాగా వాక్యం ఉపదేశం అభిషేకంతో ఎక్కడ అందుతుందో అక్కడ నువ్వు వస్తే నీలో అనుమానాలని నివృత్తి చేశారు దేవుడు. దైవజనులోంచి మాట్లాడతారు. దైవజన్ అడగా, నేను తెలుసుకోవాలి, మీరు ఎలాగంటారు, వాడు అలాగంటారని. అయోమయంతో 6 నెలలు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుని అదే సంఘం అనుకునే కన్నా 3 ఆదివారాలు వచ్చి అలా వెనకాల కూర్చుంటే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దేవుడు నీకు చేస్తాడు. దేవుడు మనకి స్తోత్రం. ఒకవేళ ఏదో నా ఇంట్లో జరిగిన, నా ఒంట్లో జరిగిన, ఇరువులో జరిగిన, బంధువులు జరిగిన, కుటుంబపోయాను, పడిపోయి విరక్తి వచ్చేసింది, చిరాకు వచ్చేది, ఏం ప్రభు, ఏం బైబిల్, ఏంటో కానీ విశ్వాసం అని కూడా నోట్లో వేసే పరిస్థితులు తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ప్రార్థన అంటే కట్టి చల్లారిపోతుంది, విశ్వాసం చల్లారిపోతుంది, వాక్యం మీద ఆసక్తి చల్లారిపోతుంది, ప్రభు ప్రేమ అసలు జ్ఞాపకమే రావట్లేదు. ప్రభు నేను ప్రేమించాలి ఎప్పుడో పోయింది ఆలోచన అంటే కట్టారిపోతుంది, మసిపడిపోయి లోపల నిప్పుందో లేదో తెలియదు.
అలా ఉండిపోతే ఏమో చెప్పిన సంఘం లేదు. ఆ వ్యక్తికి నీకేమవుతుంది, ఆ వ్యాధుల వల్ల, పేరుల వల్ల, శోధన వల్ల ఏమో చెప్పండి పోతుందంటే. కానీ అది చివరిని ఎక్కడుందో మీకు తెలియదు, కానీ కాస్త నీళ్ళుంది, పశువారిపోయింది, పొగనా కూడా అయిపోయింది, ఏదో లోపల నీళ్ళుంది. ఆ పశువారిపోయిన కట్టి అలాగొచ్చి స్థానంలో వచ్చింది. అలాంటి కట్టెలు ఎన్నో వచ్చాయి. ఆదివారం పక్కన బగబగబగ ప్రాంతంలో నుండి కట్టెలు అక్కడ కూడా ఉన్నాయి. నేను అంటాను, మండించిన అసలు పని లేదు. నీ చుట్టూ ప్రాంతంలో మండే విశ్వాసులు ఉంటే తెలియకుండానే నువ్వు మండట ప్రారంభిస్తావు, తెలియకుండానే బాధపడటం ప్రారంభిస్తావు, తెలియకుండానే నువ్వు ధైర్యం తెచ్చుకోవడం ప్రారంభిస్తావు. వాళ్ళ దేవుడు సాయం చేస్తాడు, నాకు కూడా దేవుడు సాయం చేస్తాడు, వాళ్ళకు దేవుడు వేస్తే నాకు దేవుడు వేస్తే, వాళ్ళు చేస్తాడు నాకు కూడా చేస్తా వేస్తే వందనాలని మనసు నేపోతాం. సోదరు కలుగును లేక మర్మాలంటూ వాక్యాన్ని మీరు తీసి చెప్పడం తప్పలేదు, కానీ మీరు చెప్తారండి. సర్జరీ అయినా సరే కొంచెం జాగ్రత్తగా చేయాలి కదండి, నా పోయిపోతుందని చెప్పేసి కోతలు చేస్తే ఏమైతే పేషెంట్ చచ్చిపోతారు కదా. క్రమంగా పోయాలి, క్రమంగా కుట్లు వేయాలి, క్రమంగా లోపల అర్థాలి, దేనికైనా క్రమశిక్షణ. కాబట్టి వాక్యం అంటే కుదరదు. విశ్వాసం బ్రతికించాలి, విశ్వాసం బ్రతుకుతూ దేవుడే నాకు బ్రతకాలను మొదలు సాగిపోవాలి. ఆ తీరు వాక్యం వెళ్ళాలి. చివరిగా 4వ మాట, అక్కడ 4వ మాట ఏం చెప్పింది చెప్పండి. ఆకలి చెప్పలేదు, ఆకలి వారు చెప్పండి. దేవుని వైపు నుంచి ప్రేమలో చివరి మాట ఏం చెప్పాను, ఆయన గర్దిస్తాడు, కళ్ళరి చేస్తాడు. పత్రిక 11వ అధ్యాయం చూస్తాం కదా, ఓ మారుడా ఆయన గర్దింపును సడుకోవద్దు, ఆయన బుద్ధి చెప్తున్నప్పుడు చెవులు మూసుకోవద్దు. ఇలా అనేసాడు తండ్రి. లేదు లేదు అలా అనవద్దు, నువ్వు దారి తప్పిపోయావు, నేను దారిలో తీసుకురావడానికైనా కేక వేయక తప్పదు. చెవి పట్టుకోక తప్పదు, చెవి కోసేసి పట్టు కాదది, దేవుని మాటలు వినేటటువంటి టచ్ అది. ఎవరు పిల్లలు బుద్ధులంటే బాగా ఆడుకుంటున్నారు, సరదాగా భయంకరమైన బుద్ధులతో. ఎవరో ఒక స్త్రీ వచ్చింది, బుద్ధుందా లేదా ఏంటది అంటే దగ్గరికి వచ్చి ఒక్కరు చేపట్టు బయటకు లాగింది. బాగా విషయంలో నాకు చిన్న గడ్డేసింది. అప్పుడు ఆ కుర్రాడు అంటున్నాడు, అమ్మాయి నలుగురు ఉన్నారు బురదలో, నన్నే కొడతానే అంటున్నాడు. అప్పుడు ఆమె ఏమన్నా చెప్పండి, నువ్వు నా కొడుకు. వాడు చెప్పాను, కానీ వాడు తల్లి వాడు చెప్పుకుంటా, నువ్వు నా కొడుకు కాబట్టి దండేసే అధికారం నాకు ఉంది, లాగే అధికారం నాకు ఉంది, కళ్ళు చేసే అధికారం నాకు ఉంది. ఆయన తండ్రి కాపాడతాడు, పోషిస్తాడు, భోజనం పెడతాడు. అంతే నా తండ్రి, నేను మార్గంలో బుద్ధి చెప్తాడు. కనుక విశ్వాసిగా నేనేం చేయాలి, దేవుని ప్రేమిస్తున్నట్టయితే ఆయన గర్దింపును కూడా ప్రేమించాను. ఆయన బుద్ధి చెప్పే విధానం, నేను తండ్రి నువ్వు బుద్ధి చెప్పు నాకు, లేకపోతే తొలగిపోతుంటే నన్ను గర్దించేయ, నన్ను క్రమపరిచేయ, ఏది గర్దించినా పర్వాలేదు, నేను మాత్రం నీ మార్గం నడవాలి. అంత్యకాలం, అపాయకరమైన కాలం, ప్రేమలు చల్లారిపోయే కాలం, ఈ వాక్యం కూడా భయంకరంగా కలిసి అయిపోతున్న చివరి కాలం, నీ రాకడ దగ్గర ఉంటున్న చివరి కాలం, నేను మార్గం తప్పకుండా చూడయ్యా. నీ మాట విన్నటువంటి విశృంఖల విశ్వాస జీవితం నాలోకి వస్తే అయ్యా నేను తప్పిపోతా, దారుణంగా తప్పిపోతా. దాంట్లో తప్పిపోకుండా నోటికి కావలి పెట్టున్నా, చూపులకు కావలి పెట్టున్నా, నడకకు కావలి పెట్టు. ఎవరికి కావాలి? దూతలే కాదు, ఆయన వాక్యం, ఆయన వాక్యం, ఆయన వాక్యం. స్తోత్రం కలుగునుగా. ఒకటి దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, ఆయనే మొదటిగా మనం ప్రేమించాడు కనుక, తన ప్రేమను రుజువుపరుచుకున్నాడు కనుక మనం ఆయన ప్రేమించే బాధ్యత మనకి ఉంది. మన ప్రేమను రుజువుపరుచుకునే బాధ్యత మనకుంది. నోటితో ప్రేమ కాబట్టి, క్రియలతో ప్రేమ. క్రియలను రక్షింపబడలేదు మనం, నిజం రక్షించబడ్డా, కానీ క్రియలు చేయడం కొరకు మనం రక్షింపబడ్డాం. ప్రార్థన చేసుకుందాం. తలలో అలాగే తలవంచండి. మోకరిని స్థానం లేకపోవచ్చు, నో ప్రాబ్లం. మనసు మోకరిగితే చాలు, హృదయం మోకరిగితే చాలు. ఓ మై గాడ్, జీసస్ శాశ్వతమైన ప్రేమ ఎప్పుడు క్షమిస్తుంది. తిరిగిరా దారి దగ్గర పోతున్నావు. ముందున్న కీడు నీకు తెలియట్లేదు, నేను చూస్తున్నాను. కీడు వైపు పరిగెడుతున్నా, వద్దు బిడ్డ. నమ్ముకున్నాను చాలా అనుకుంటున్నావు, కాదు కాదు.
రక్షణ శాశ్వతంగా ఉండొచ్చు, కానీ నీ తీరు రక్షింపబడని వ్యక్తుల రీతిలో ఉండదు బిడ్డ. ఎన్నుకు వచ్చేసి ప్రార్థన, వాక్యం, సహవాసం, ప్రభువును కనివేసుకోమని నువ్వు ఫలించాలి. నీడు ఫలాలు చూడాలని తండ్రి కోరుకుంటున్నాడు. నీవు నేను ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మాటలు వాళ్ళు నిలిచి ఉండాలి. నీవు నేను రక్షణ పొందామని చెప్పేసి లోకంలో నిలిచి ఉంటే లోకం మాటలు మన మనసులోకి వస్తాయి. లోకంలో మనం ఉంటాము, లోకం మాటలు మనలో ఉంటాయి. మనం ఫలించకుండా కట్టుకుంటాయి. మనం క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో స్థిరంగా ఉండాలి, నిలిచి ఉండాలి. అలాగైన మాటలు మన మనసులో నింపుకుని పత్రం చేసుకోవాలి. ఫలించాలంటే ఆయనతో నీకుండాలి. ఇప్పుడు కూడా ఫలించాలంటే ఆయనకు అంటు కట్టబడ్డ వాళ్ళగా ఉండాలి. ఆయన వేరుగా ఉండాలి. ఏమీ చేయలేము, ప్రార్థన లేకుండా ఏమీ చేయలేము, వాక్యం లేకుండా ఏమీ చేయలేము, సహవాసం లేకుండా ఏమీ చేయలేము, ఉపవాస దీక్ష లేకుండా ఏమీ చేయలేము. ఇలా తొందరపడుతుంది. కొనుక్కోపోయావా, ప్రభు మర్చిపోయాడు అనుకుంటున్నావా, వదిలిపెట్టేశాడు అనుకుంటున్నాము, తప్పు చేసి ఉండదు కోసం ఆ భీతితో, ఆ భావనతో ఇక ప్రభు నా వైపు చూడడు. ఇంత దూరం పోయాను, ఇలా పోయాను, నిజానికి ప్రభుకి ఇష్టం కానీ చాలా దూరం పోయాను అని మొహమాటంగా వచ్చి కూర్చుంటున్నాం. మొహమాటంగానే ప్రార్థన చేసుకుంటాం. లోపలంతా ఆత్మనిర్ణత, ఏమో 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 నన్ను దేవుడు ఇలా చూస్తున్నాడు. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న ఆ బలహీనతను ఆయన ద్వేషిస్తున్నాడు. నీలో ఉన్న వ్యసనాన్ని ద్వేషిస్తున్నాడు. నీలో ఉన్న ఆ అవిధేయతను ద్వేషిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఓ ప్రైజ్ హల్లెలూయా. ఆయన పాపిని ద్వేషించలేదు, పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషించాడు. అందుకే పాపం నుంచి పాపిని విడదీస్తే పరిశుద్ధులైపోతాడని క్రిందకు వచ్చి తన రక్తాన్ని పణంగా పెట్టేశాడు. బలహీనతలు ఉండి ఆగే ప్రార్థన చేయకుండా ఉంటే పోయేవాడు నా కొడుకు కాదని అనుకునేవాడు కాదు. అది శాశ్వతమైన ప్రేమ. ఆ వ్యసనం నుంచి బయటకు తీస్తాడు, బలహీనతను బయటకు తీస్తాడు, బైబిల్ నుంచి బయటకు తీస్తాడు, ఆ కృంగుని స్థితులను బయటకు తీస్తాడు, ఆ వేదన నుంచి బయటకు తీస్తాడు. రక్షకులు చేయకపోవచ్చు కాలేదు. ఈ కుడి చేయి బిడ్డ నీ వైపు చాపుతున్నాడు చేయకూడదు. కన్నీరు కారుస్తున్నావు తల్లి, తొలగవు తల్లి. ఏదో ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుని దగ్గర వెళ్తలేదు నాకు తెలుసు. ఎందుకంటే దేవుని దూరమయ్యా వచ్చి కూర్చుంటున్నాను, వాక్యం వింటున్నాను కానీ నాకు తెలుసు. నీ గురించి నీకు ఎంత తెలుసు? నీ గురించి నీకన్నా యేసయ్యకు తెలుసు. నేను చేపట్టుకోవడానికి ఈరోజు నీతో మాట్లాడుతున్నా. ఆ చేతులు చూడు, చాపని చేతులు చూడు, చేతుల్లో గాయాలు చూడు, గాయాలు ఉన్న ఆ రక్తము పచ్చి చూడు, ఆ కాళ్ళలో కనికరం చూడు, ఆయన బిడ్డలలో ఉన్న ప్రేమ మాటలు చూడు. నేను పిలుస్తున్నాడు ఆయన. వచ్చేసే బిడ్డ, ఇక లోకం వద్దు నీకు. లోకంలో పరిగెట్టకు, లోకానికి పరిగెట్టకు, లోకంలో ఉన్న వాటి వరకు పరిగెత్తు, వాటి కోసం నువ్వు పోట్లాడకు. నా చేపట్టుకో నడిపిస్తా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకడం నేర్చుకో. ఇవన్నీ నీ వెనకాల వచ్చేస్తాయి. ఇవన్నీ నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాయి. అలా ఉండటకు సహాయం చేయి దేవా. విశ్వాసం అంటే నమ్మటం, మనగటం, తెచ్చులో కూర్చోవడం కాదయ్యా. విశ్వాసం అయ్యానంటే విశ్వాసగా బ్రతకాలి, విశ్వాసగా మాట్లాడాలి, విశ్వాసగా నడుచుకోవాలి, విశ్వాసగా ప్రవర్తించాలి, విశ్వాసగా నీ రూపంలోనే తెచ్చుకోవాలి. అందుకే సంఘం, అందుకే ఉపదేశాలు, అందుకొరకే నిన్ను పెరవేసుకునే ఉపవాస దీక్షలు స్వామి. అలాగే మాకు సహాయం చేయి దేవా. అపోస్తలులైనా, సువార్తికులైనా, ప్రవక్తలైనా, కాపరులైనా, బోధకులైనా అందరినీ అడుగులు వేయాల్సిందే. అందరినీ వెలుగులో నడవాల్సిందే. అందరూ నీ మాట వినాల్సిందే. అందరూ నీ రూపులను నీ చేత చెక్కబడాల్సిందే. పరమ శిల్పి, ప్రధాన శిల్పి, మా ఆత్మీయ జీవితం చెక్కబడాలంటే లోకం చెక్కలేదయ్యా, వ్యక్తులు చెక్కలేదయ్యా. శిల్పివి నీ చేతుల్లో నా శరీరం పెట్టినప్పుడు, నా బలహీనతలు పెట్టినప్పుడు ఒళ్ళు కూడా నువ్వు తీసేస్తావు, ఒళ్ళు వస్తువులు పెట్టేస్తావు స్వామి. అలా ఉండటప్పుడు సహాయం చేయండి. అలాగే మా విశ్వాసం కాపాడుకోవడం మాకు నేర్పించండి. ప్రార్థనలో మెరుగుకోవడం మాకు నేర్పించండి. సహవాసంలో పరిగెత్తుకొచ్చి కలిసి ప్రార్థించి ఆరాధించి అయ్యా నీ మాటలు శ్రద్ధగా వినే భాగ్యం మాకు తెచ్చి ఈ ప్రార్థన దైవమా, ఈ ప్రార్థన నీ ప్రేమ నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను కూడా నేను ప్రేమిస్తూ చెప్తున్నాను కానీ చెబుతూ ఉండిపోనయ్యా.
రుజువుపరచుకుంటాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా బ్రతుకు ద్వారా రుజువుపరచుకుంటాను. అలాంటి రుజువుపరచుకునే ట్రైనింగ్ ఇదిగో ఈ మందిరంలో ఈ స్థలంలో అయ్యా నీ సింహాసనంలో మాట్లాడడానికి వచ్చినప్పుడు నాకు దయచేయని వేస్తున్నాడు. సార్ దేవుని స్తోత్రం చేద్దాం అందరూ కూడా. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. కొత్తపేట నుంచి వచ్చిన ప్రార్థన చేస్తా. తర్వాత మోజెస్ గారికి పాస్టర్ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా యేసయ్య, జీవాధిపతి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా దైవమా, నిన్న నేడు రేపు నిరంతరం మా మధ్యన ఏకరీతిగా ఉన్నవాడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. తండ్రి నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీ దాసులు చెప్పిన వాక్యములు బట్టి ప్రభువా. అయ్యా తండ్రి నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు, ఎంతైనా కృప కలిగిన వాడు, ఎంతైనా ప్రేమించగలిగిన వాడు ప్రభువా. అయ్యా నీ మాటలు వింటూ ప్రభువా, అయ్యా మాలో మార్పు లేకపోతే ప్రభువా, అయ్యా మేము ఎన్ని సార్లు ప్రభువా వినినా అయ్యా నేను ఫలించే వారిగా లేకపోతే అయ్యా మేము వ్యర్థులమే ప్రభు, మృతులమే కనుక నాయన నీ వాక్యము సత్యములోనికి నడిపించేది కనుక జీవపు ఊటలాగా మేము నడుచడానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా మేము మీ ప్రేమను పొందుకునే వారిగా కాక మీ ప్రేమను పంచే వారిగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. నజరేతు వాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ప్రభా. అత్యధికమైన నీ ప్రేమను మా పట్ల కుమ్మరించినందుకే నీకు వందనాలు. మరీ ముఖ్యంగా ప్రభా ఈ యొక్క మందిరంలో ప్రభా అయా 25 సంవత్సరాలుగా ప్రభా నీ పరిచర్యలో ప్రభా ఈ యొక్క స్థలమును మీరు ఏర్పాటు చేసుకొని ఉన్నారు ప్రభా. గుర్తుగా ప్రభా నా తండ్రి ఈ రోజు ప్రభా మీరు చూపిన కృపను బట్టి ప్రభా ఈ వాక్యము ద్వారా అనేక మందిని బలపరిచిన విధమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. కూడి వచ్చిన ప్రతి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, బంధువులను మీరు జ్ఞాపకం చేసుకోండి, స్నేహితుల్ని, రక్త సంబంధికుల్ని, ఇరుగు పొరుగు వారిని ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ ప్రేమలోకి నడిపించే వారిగా మేము ఉన్నట్టుగా సహాయం దయచేయండి అయా. విన్న వాక్యమును ప్రభా అయా విని విడిచిపెట్టే వారిగా చెప్పేవారిగా కాక దాన్ని అనుసరించి నడుచుకునే వారిలో మేము అందరం కూడా ఉండటానికి సహాయం దయచేయండి అయా. నీకు అవసరం ప్రయాసం పెట్టవా అయా తండ్రి. వాక్యము వెదజల్లి ఉండగా అయా తండ్రి ఈ యొక్క ప్రతి విత్తనము కూడా నూరంతులుగా ఫలించినట్లుగా సహాయం దయచేయండి. ఫలితాన్ని మీరు దయచేయండి అయా. అలానే ప్రభా నా తండ్రి అయా ఇది ఆస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి అయా. తండ్రి అయినా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీరు మాతో ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఎవరు ఏ ఆలోచనతో వచ్చి ఉన్నారో ఆ ఆలోచనలన్నింటినీ కూడా ప్రభా అయా విరుద్ధంగా ఉన్న ప్రతిదీ కూడా వైపరిచి కుటుంబాల్లో నెమ్మదిని అయా ఆశీర్వాదాన్ని ఉంచుతాం. మీరే మహిమ ఘనత ప్రభావం మరీ ముఖ్యంగా అయా ఈ పరిచయం చేస్తున్న అయా తండ్రి దైవజనురాలు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.